మరో తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్లో ఫ్రీ లాంచ్ ఆఫర్లతో పేరిట భారీ మోసం జరిగింది. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీకాంత్ను అరెస్టు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ నాయుడు తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ మోసాల గురించి తాజా సమాచారం ఏంటి? స్థిరాస్తి రంగంలో ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో కృతికా ఇన్ఫ్రా డెవలప్మెంట్ భారీ మోసాలకు పాల్పడింది. అయితే ప్రీ లాంచ్ ఆఫర్ల పేరిట పలువురు వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆ సంస్థ ఎండీ శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తరుణ్ నగర్ బోర్డప్పల్ 30 అన్నారంలోని ప్రాజెక్టులు ప్రారంభించనున్నామని చెప్పి పలువురి నుంచి కోట్ల రూపాయలు సంస్థ ఎండీ వసూలు చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే తరుణ్ నగర్, చైతన్యపురి, ఎల్బీ నగర్, ఉప్పల్ పోలీస్ స్టేషన్లలో ఇందుకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. అయితే ఎండీ శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ అయ్యారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారని తెలుసుకున్న బాధితులు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తమకు కూడా న్యాయం చేయాలని పోలీసులని కలిసి వారు అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమందికి శ్రీకాంత్ కొంతమేర ఏదైతే ఫ్రీ లాంచ్ ఆఫర్ల కోసం డబ్బులు చెల్లించారో వారికి కొంతమేర డబ్బు చెల్లించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మరికొంతమంది బాధితులు ఎవరికైతే ఈ డబ్బులు అందలేదో ఈ బాధితులంతా కూడా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. తమకు కూడా డబ్బులు చెల్లించే విధంగా పోలీసులను డబ్బులు చెల్లించాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే శ్రీనివాస్, కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రజల నుంచి ఫ్రీ లాంచ్ పేరుతో ఎంత మేర వసూలు చేసింది? వివరాలు ఏమైనా తెలిసాయా? ఎంత మేర వసూలు చేసింది అనేది ఇంకా దర్యాప్తు జరుగుతుంది. అయితే కోట్ల రూపాయల్లో వసూలు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరు మీదే వాళ్ళందరి నుంచి ఈ సొమ్ము తీసుకున్నట్లుగా సంస్థ ఎండీ శ్రీకాంత్ సొమ్ము తీసుకున్నట్లుగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఎంత మేర అనే విషయంపై అయితే ఇంకా దీనిపై దర్యాప్తు జరుగుతుంది. ధన్యవాదాలు శ్రీనివాస్.